శ్రీరామనవమి అంటేనే అసలు హిందూ బంధువుల పండుగ అండి. ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అందులో ఈ సంవత్సరం చాలా స్పెషల్ అనమాట మనకి. అలాగే ఏప్రిల్ 17వ తేదీ రాబోతుంది 2024లో. ఈసారి ఇంకా రామమందిర పునర్నిర్మాణం విశిష్టత ఉంది కాబట్టి ఇంకా చాలా ఘనంగా జరుపుకోబోతున్నారు. నమస్తే అండి, నేను మీ సునీత. సునీ టీవీకి స్వాగతం. శ్రీరామనవమి ఎప్పుడు డేట్ అంటే తెలుసుకుందాం. శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి. అలాగే రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడైంది కూడా ఇదే రోజున కాబట్టి సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని మనకి పురాణాలు చెప్తున్నాయండి. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి చాలా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారండి. మరి ఆ రోజు మనకి ఏప్రిల్ 17న చేసేటువంటి ఈ పూజా విధానం గురించి తెలుసుకుందాం. రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయింది శ్రీరామనవమి రోజు. సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందండి. అందుకే చైత్ర మాసం శుద్ధ నవమి రోజున అనగా ఏప్రిల్ 17వ తేదీన మనకి శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. శ్రీరాముడి జీవితం మొత్తం సమస్యలతోనే నిండిపోయి సాగుతుందండి. అలాగే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మం తప్పకుండా ధర్మ మార్గంలో ఆ సమస్యలన్నిటినీ అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకి పయనించాలో మనకి శ్రీరాముని జీవిత చరిత్ర ఒక ఇదండి. ఇలా జీవితంలో ఎదురైన సమస్యలను మనం ధర్మ మార్గంలోనే ఎలా అధిరోహించాలనేటువంటిది కూడా మనకి సాటి చెప్తుందనమాట శ్రీరాములు. అందుకని చెప్పేసి అయినా వేసిన అడుగులను చూస్తే మనకి స్పష్టం అవుతుందన్నమాట. అదే రామాయణం మనకి అండి. శ్రీరామనవమి రోజున ఏప్రిల్ 17న అందరూ మన హిందూ బంధువులందరూ తలారా స్నానాలు చేసి కొత్త వస్త్రాలను ధరించి 6 గంటలకే తలంటూ స్నానం ఆచరించి అనంతరం మనకి పసుపు బట్టలు అనగా పసుపు రంగు వస్త్రాలను వేయించుకోవడం చాలా శుభప్రదం అండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా మందిరంతో పాటు గుమ్మాలకి పసుపు కుంకుమలు మామిడి తోరణాలు ఇలా రంగురంగుల ముగ్గులను వేసుకొని చలువు పందిర్లు వేసి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకొని దేవుడి పటాలకు పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకుంటాం మనం. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన రాముల వారి చిత్రపటాన్ని ఈరోజు పూజకు ఉపయోగిస్తే చాలా మంచిదండి. సీత లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పటాన్ని లేదా సీతారాముల వారి విగ్రహాలను కూడా పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తరం చదివి పూజ చేసుకుంటాం. ఇంటి దగ్గరలోని రామాలయం సందర్శించుకుంటే చాలా మంచిదండి ఈ రోజున. లేకుంటే దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు అయినా సరే ఈరోజు రాముల వారి కళ్యాణం చూసినట్లయితే ఈరోజు విశేషంగా రాముల వారి కళ్యాణం కూడా చేస్తుంటారు మన హిందూ బంధువులు కొన్ని ఊర్లలో. కావున ఆ రోజు రాముల వారి కళ్యాణం తిలకించిన చాలా మంచిదండి. అలాగే భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ లాంటి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చండి.
చాలా మంచిది. 12 గంటలకు ఈరోజు పూజ చేస్తుంటారండి. పానకం, వడపప్పు ఎంతో ముఖ్యమైనటువంటి ప్రసాదం ఆయనకి ఈ రోజున తప్పనిసరిగా పెద్ద పెద్ద గంగాణాలు పానకాలు కలిపి ఆ స్వామికి అందరికీ పంచుతుంటారు. అసలు 12 గంటలకే ఎందుకు పూజ చేయాలనేది తెలుసుకుందామండి. శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం, కర్కాట లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడండి. అందుకే మధ్యాహ్న సమయంలోనే ప్రత్యేకంగా శ్రీరామనవమి పూజలు నిర్వహించుకుంటారు. శ్రీరామనవమి పూజా విధానం తెలుసుకుందాం. ఈ రోజున శుచిగా శుభ్రంగా స్వామివారి పూజ చేసుకొని శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రనామాలు, శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముని మనం పూజించాలి. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారండి. పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పిస్తారండి. ఈరోజు ముఖ్యంగా పానకం, వడపప్పు ఎంతో ప్రధానంగా పంచుతారనమాట. ఈ పానకం, వడపప్పు తయారు చేసి స్వామికి నివేదన చేసి నీటిలో బెల్లము, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేస్తారండి. వడపప్పు నానబెట్టి పెసరపప్పును పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఇతరులకు మనం వితరణ చేయాలి. ప్రసాదాన్ని సీతారాముల కళ్యాణం జరిపించిన లేక చూసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి. పానకం, వడపప్పు ఎందుకు పొయ్యాలి అంటే నివేదించాలి స్వామికి ప్రసాదాలుగా అనేటువంటిది తెలుసుకుందాం. మనం నివేదించేటువంటి ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవేనండి. శరదృతువు, వసంత ఋతువు, యముడి కూరలు లాంటివే అని దేవి భాగవతంలో చెప్తోందండి. పానకంలో ఉపయోగించేటువంటి మిరియాలు, ఏలకులు వసంత ఋతువులో వచ్చేటువంటి గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి, ఔషధంలా పనిచేస్తాయండి. అలా అని మనకి పురాణ ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అందుకే కాలానుగుణంగా ఇలాంటి ప్రసాదాలు కూడా చేసి పెడతారని వినికిడి ఉంది. అలాగే పానకం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనదండి. అదే కాకుండా పానకం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి, అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేయిస్తుందండి. ఇది వచ్చేదే మనకి సమ్మర్ సీజన్ కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి ఆరోగ్య రహస్యాలండి. ఇలా మనకి పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుందండి. జీర్ణశక్తిని అభివృద్ధి పరుస్తుంది. దేహకాంతి, జ్ఞానానికి పెంచేదానికి కూడా పెసరపప్పు ఎంతో విశేషమైనటువంటి ప్రసాదం అండి. ఇది మండుతున్న ఎండల్లో వడదెబ్బ కొట్టకుండా మనల్ని ఈ ఎండ నుంచి రక్షిస్తుందంటారు. పెసరపప్పు బుధ గ్రహానికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహం కూడా మనకి మేధో వికాసం కలుగుతుందటండి ఈ టైంలో పెసరపప్పు తినడం వల్ల. దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకాలు, ఈ శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారాముల కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తుంటారు. అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా మనకి నెరవేరాలని, సకల సిరి సంపదలు చేకూరుతాయని
పూజకు మనం కంచు దీపం అనగా 2 దీపాలు 5 ఒత్తులు ఉపయోగించి శ్రీరాముడికి కంచు దీపపు సమ్మెల్లో దీపాలు వెలిగిస్తారండి. శ్రీరాముని కళ్యాణం చిత్రపటాన్ని తులసి మాలతో అలంకరించి పూజ చేస్తారు. పూజ అనంతరం శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ నిత్య పూజ లాంటి పుస్తకాలను కూడా తాంబూలాలతో కలిపి వచ్చిన వారికి ఇస్తుంటారు. ఈ టైంలో అయితే మంచిదని చెప్పేసి ఎండాకాలానికి తగ్గట్టుగా తాటాకుతో చేసినటువంటి ఇసుని కర్రలు ఇవన్నీ కూడా పంచుతుంటారండి కళ్యాణాల దగ్గర. మనకి హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రం లాంటి పూజలు ఇవన్నీ కూడా రామాయణం ఇలాంటివన్నీ పంచుతుంటారండి. మనకి అంటే బాగా నిర్వహించేటువంటి కళ్యాణాల దగ్గర కూడా జనానికి వితరణ చేస్తుంటారు. ఇలా పంచడం వల్ల కూడా మనకి చేసేటువంటి పనిలో ఎనుదిరిగి చూడకుండా ఎంతో దిగ్విజయంగా మున్ముందుకి దూసుకుపోవాలని ఆశిస్తూ చక్కగా ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి రోజు కళ్యాణాన్ని అనగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.